అసలు మీరు అసలు ఐపీఎల్లోకి జంప్ అవడానికి రీజన్ ఏంది అసలు? ఎక్కడ వచ్చింది అవకాశం? మీకు ఎలా వచ్చింది అది? కానీ ఇప్పుడు నాకు తెలుసా, ఒక టీవీ ఆడియన్స్ మొత్తానికి నీ వాయిస్ తెలుసు బాగా. అసలు. అటు ఐపీఎల్ సారీ, నాకు అసలు తెలుగు నేను అంటే నాకు క్రికెట్ చిన్నప్పటి నుంచి నేను ఐఎమ్ ద ప్లేయర్ కాబట్టి నాకు ఇంగ్లీషే వింటూ ఇష్టం. అది ఎప్పుడైనా గబాల ఎవరన్నా మా తమ్ముడు ఇంటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు నీ వాయిస్ వినపడుతుంటది. అది ఇదేంటి మనడు వాయిస్ భలే ఉంది అనుకుంటాను. కాసేపు నేను చేస్తాను. నాకు కుశాల్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఒకరోజు సడన్ గా ఫోన్ చేసి ఇలా స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు కుశాల్ మీకు ఫోటో చూపిస్తాను. ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ లేడు, బయటకు వచ్చాడు మనోడు, మాది పిఆర్ మేనేజింగ్. అతను ఫోన్ చేసి నా ఇంటర్ ఫ్రెండ్, నందుబాయ్ నువ్వు ఇది చేస్తావా, ఆడిషన్ ఇవ్వాలి స్టార్ స్పోర్ట్స్కి, ఇస్తావా అన్నాడు. మనం అసలు ఆడిషన్లో అవకాశాలు అంటే వదలం కదా, ఎందుకు ఇవన్నీ ఇస్తా అన్న. కానీ ఓపెన్గా చెప్పాను, నాకు అంత డీప్ నాలెడ్జ్ మాట్లాడటం తెలియదు, బట్ ఆడిషన్ ఇవ్వమంటే ఇస్తాను. అక్కడ స్టార్ స్పోర్ట్స్లో వాళ్ళకి అదే నచ్చింది. ఏంటి వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ ఇవ్వడానికి. చాలా మంది హీరోలను అడిగారటన్న ఇక్కడ, అందరు రిజెక్ట్ చేశారు. మేము ఆ టీవీ, ఆ స్టార్ స్పోర్ట్స్, ఆ తెలుగు అనుకున్నారు. అది ఇంత పెద్ద మహావృక్షం అవుతుంది స్టార్ స్పోర్ట్స్ తెలుగు, ఇంత డీప్గా చాలా రీజనల్స్లో టాప్కి వెళ్ళిపోయింది స్టార్ స్పోర్ట్స్ తెలుగు. సో అది నేను అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకు అవకాశం వచ్చింది, మనం ట్రై చేయాలి. చేసా, వాళ్ళకి నచ్చింది. నన్ను మెల్లిగా తయారు చేసుకున్నారు. 2 నెలలు 3 నెలలు నన్ను వర్క్షాప్స్ ఇచ్చి అన్నీ చేసి అలా వెళ్ళా. అది విపరీతంగా నాకు ఫేమ్ని జనాల్లో, ఊర్లలో, అన్ని చోట్ల అన్న ఐపీఎల్లో చూస్తాం, ఐపీఎల్ ఆ స్పోర్ట్స్ వ్యూయింగ్ బ్యాచ్ అందరికీ నేను కనెక్ట్ అయిపోయా. అన్న మాకు ఇష్టం, నువ్వు మాట్లాడితే ఇష్టం, నువ్వు విరాట్ కోహ్లీ గురించి చెప్పే విధానం ఇష్టం. మంచిగా గవర్నమెంట్ బ్యాంకులో పడ్డట్టు పడతాయండి అమౌంట్ కూడా నీట్గా. అంతే, అసలు మనకి ఏం ఉండదు. హ్యాపీగా 10 రోజులు పనిచేసామా, 11వ రోజు వచ్చిన తర్వాత ఇన్వాయిస్ తయారు చేసి పెడితే 60 రోజులకో 90 రోజులు ఏదో టైం ఉంటుంది. కానీ మనకు తెలుసు ఆ టైం తర్వాత నీట్గా వస్తుంది, జిఎస్టీలు అన్ని నీట్గా ఉంటుంది, టెన్షన్ ఉండదు. గవర్నమెంట్ జాబ్ లాగా అన్ని మీకు ఫెసిలిటీస్ కావాలన్నా ఫ్లైట్స్ అన్ని చూసుకుంటారు, సూపర్గా చూసుకుంటారు. ఇక్కడ ఫ్లైట్ ఎక్కాలి, మంచి బిజినెస్ క్లాస్ ఉంటే బిజినెస్ క్లాస్ ఏదంటే ఇస్తారు, దిగాలి. 5 స్టార్ హోటల్కి తక్కువ ఇవ్వరు, ఒక కారు పెడతారు, మనకు డ్రైవర్ని ఇస్తారు, ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. నాకైతే యాంకర్కి అయితే బట్టలు కూడా వాళ్ళే. నేనైతే ఐపీఎల్కి షార్ట్స్, లూజ్ టీషర్ట్లు, ఒక బ్యాగ్ వేసుకెళ్తాను అంతే. మొత్తం వాళ్ళే తీసేసుకుంటారు సర్వం. అసలు నా మోస్ట్ పీస్ఫుల్ చిల్ టైం అనమాట. ఎంజాయ్ చేస్తాను, అసలు మామూలు రచ్చ ఉండదు. అందరు క్రికెటర్లు అంత ఈ క్రికెటర్లు ఈ టాపిక్స్ తెలిసినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు యశస్వి జైస్వాల్ లాంటి ఎనర్జీ ఆ పిల్లోడికి ఎంత కష్టపడి, వాళ్ళందరి స్టోరీస్ డైలీ డే ఇన్ అండ్ డే అవుట్ మాట్లాడి ఏమైపోతుందంటే అన్న మనకి ఇంత కష్టపడాలి, అందరికీ పెయిన్ ఉంది, అందరికీ జర్నీ ఉంది, మనం ఒకళ్ళమే ఏదో కాదు, ప్రతోడు కష్టపడవచ్చు. యశస్వి జైస్వాల్ పానీపూరి అమ్మాడు, ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము స్టార్ స్పోర్ట్స్ తెలుగులో అతను ఇప్పటికే వెళ్తాడంట అక్కడికి. ఒకసారి వెళ్ళి బాంబే అక్కడికి వెళ్తే ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనపరిచి హాయ్ అన్న అని చెప్పేసి వెళ్తారు. అసలు అసలుకి ఈ మధ్య వచ్చిన క్రికెటర్స్ ఐపీఎల్ పుణ్యమా అని. మామూలుగా అయితే మనకి క్రికెట్ అంటే 15 మంది నుంచి 20 మంది తెలుసు ఎప్పుడైనా, ఏ సీజన్కైనా. క్రికెట్ పుణ్యమా అని, ఐపీఎల్ పుణ్యమా అని దాదాపు 400-500 మంది రివ్యూస్ తెలుసు నాకు. అంత మంచి టాలెంటెడ్ అసలు రోహిత్ శర్మ లైఫ్ ఏంటి అసలు కదా. ఇంకోటి ఇప్పుడు కూడా అన్న, నీకు బాయ్స్ లైక్ మన తెలుగు వాళ్ళు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఎందుకు మన సిరాజ్, మొహమ్మద్ సిరాజ్ వాళ్ళ నాన్నగారు ఆటో డ్రైవర్, మాకు బౌలింగ్ చేసేవాడు సాక్షిలో. అవును, మాకు ఇక్కడ టోర్నీస్ అన్నిటికీ వచ్చి చేసేవాడు. నెహ్రూది పార్క్ ఉండేది కదా, అవును, అక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం గుర్తుందా, స్టార్స్ తో. అవును, అక్కడికి వచ్చి వేస్తుంటే బాల్ కనబడేది కాదు, జుయి జుయి అనేది. ఇప్పటికీ సిరాజ్ భాయ్ ఆయన ఇప్పుడు అంత ఈజీగా ఉంటాడు, సింపుల్గా. వీళ్ళ గురించి డైలీ మాట్లాడి, వాళ్ళ గురించి వాళ్ళ స్టోరీస్ చెప్పి షైన్. ఒక మ్యాచ్ ఉంటుంది కదా అసలు ఆ ఎనర్జీ వేరు, ఆ వరల్డ్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు, అది వేరు. అది ఇంకొక లేయర్ మన బ్రెయిన్లో సపరేట్ మజా వస్తుంది ఒక్కొక్క లైవ్ షో చేస్తుంటే. ఇంకోటి మనం లైవ్ షోలో ఆ 1.5 hour ముందు ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు చాలా స్ట్రాటజీస్ మాట్లాడతాం. మన ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు, నందు విరాట్ కోహ్లీ ఓకే ఫామ్లో ఉన్నాడు, కానీ విరాట్కి ఏం థ్రెట్ ఉందో తెలుసా, అవతల నుంచి లాస్ట్ 10 మ్యాచ్ల్లో వీళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు 7 సార్లు వాడు అవుట్ చేశాడు విరాట్ కోహ్లీని. సో ఖచ్చితంగా ఆ స్ట్రెంత్ ఇప్పుడు మాట్లాడి ఉంటాం. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ అవుతున్నప్పుడు వెయిట్ చేస్తుంటాం, విరాట్ వికెట్ వీడు తీస్తాడా లేదా విరాట్ వాళ్ళు కొడతాడా. ఇవన్నీ
చాలా ప్రిసైజ్గా అది పనిగా మాట్లాడతాం కదా, ఫ్రెండ్స్తో కబుర్లు కాదు కదా. కాదు. ఆ తర్వాత మ్యాచ్ చూడటం, అనుకున్నవి జరిగితే అరే అవునా జరిగింది, అవును మీరు ప్రీ షోలో చెప్పారు నిజంగా అలానే జరిగింది ఎంఎస్కే, వాట్ అన్ అనాలిసిస్ అనుకుంటూ అవన్నీ అదొక కిక్, బాగుంటుంది. అదో మత్తు, అదో క్రికెట్ ప్రపంచం. అదో ప్రపంచం, అదో మత్తు, అది భలే వెరైటీ. నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు కళ్ళమ్మని నీళ్లు పెట్టుకునేంత పెయిన్ నీకు లేదు. ఎందుకంటే ఎవరికి దొరకని అద్భుతాలన్నీ ఈ 20 ఏళ్లలో నువ్వు చాలా చూశాను. అది నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. విరాట్ కోహ్లీ కలిశాను. నాకు ఇష్టమైన టాప్ ప్లేయర్స్ అందరూ కూడా బెంగళూరులో ఉండేవాడు, బెంగళూరు టీం కాడే. అసలు నాకు అతను ఆ ప్లేయర్ ఉంటాడు, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్, కొడితే 110 మీటర్లు పడుతూ ఉంటుంది మన విరాట్ కోహ్లీతో పాటు. డివిలియర్స్ ఏబిడి అంటున్నారా? ఏబిడి కానీ మీకు క్రిస్ గేల్ కానీ వీళ్ళందరూ యూనివర్స్ బాస్, ఈ బ్యాచ్ అందరు. అలాంటి వాళ్ళకి ఒక కప్పు తీసుకోవడానికి 18 ఏళ్ళు పట్టింది. అవును, 12 ఏళ్ళు పట్టింది, అంతే. సింపుల్ అంతే.